మన భారత్ క్యాపిటల్ సిటీ అయిన ఢిల్లీ ఒక ఎడారిగా మారుతుందంటే నమ్ముతారా? 50 డిగ్రీల ఉష్ణోగ్రత, నీళ్ళని కొనుక్కునే రోజులు వస్తే ఎలా ఉంటుంది? ఎస్, భవిష్యత్తులో జరగబోయే నిజం కూడా కావచ్చు. దీనికి కారణం అరావలి హిల్స్. ప్రపంచంలోని అతి పురాతనమైన పర్వతాల్లో ఈ అరావలి హిల్స్ ఒకటి. ఈ అరావలి హిల్స్ రాజస్థాన్ లో ఉన్న థార్ డెజర్ట్ లో భయంకరమైన వేడిగాలులు, ఆ ఎడారి నుంచి వచ్చే దుమ్ము, ఇసుక తుఫాన్లు ఢిల్లీ వైపు రాకుండా అడ్డుకుంటాయి. ఒకవేళ అరావలి హిల్స్ లేకపోతే ఢిల్లీ ఉష్ణోగ్రతలు 50 డిగ్రీలకు చేరుతుంది. ఎడారి నుంచి వచ్చే వేడిగాలుల వల్ల నీళ్లు ఆవిరైపోతాయి. దానివల్ల భవిష్యత్తులో నీళ్ళని కొనుక్కోల్సి వస్తుంది. చెట్లు లేకపోవడం వల్ల ఆక్సిజన్ ఉండదు. కాలుష్యం ఏమో ఇంకా పెరిగిపోతుంది. వర్షాలేమో పడవు. దానివల్ల భూమి ఎండిపోతుంది. రీసెంట్ గా ఈ అరావలిపై సుప్రీంకోర్టు ఒక ఆమోదం తెలిపింది. అదేంటంటే 100 మీటర్ల కంటే ఎత్తున్న పర్వతాల్ని మౌంటైన్స్ గా పరిగణిస్తారు. అంటే 100 మీటర్ల కంటే తక్కువ ఉంటే అన్ని చెట్లను నరికేయచ్చు. అలాగే మైనింగ్ కి కూడా వాడుకోవచ్చని సుప్రీంకోర్టు తెలిపింది. ఇక్కడ షాకింగ్ విషయం ఏంటంటే 100 మీటర్ల కంటే ఎత్తున్న పర్వతాలు 1048 మాత్రమే ఉన్నాయి. అదే 100 మీటర్ల కంటే తక్కువ పర్వతాలు 11,000కి పైగా ఉన్నాయి. అంటే 90% పైగా అరావలి పర్వతాలు 100 మీటర్ లోపే ఉన్నాయి. ప్రకృతి మనల్ని కాపాడితే మనమేమో ప్రకృతిని నాశనం చేయాలని చూస్తున్నాము. అరావలి నాశనం అయితే ఢిల్లీ నిజంగానే ఎడారిగా మారుతుందా? మీ అభిప్రాయం కింద కామెంట్ చేయండి.